వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. ఈరోజు మనము హెచ్డిఐ అంటే ఏంటి, దీని విధి విధానాల గురించి తెలియజేసుకుందాం. చూడండి, ప్రపంచంలో మానవుల యొక్క సంక్షేమాన్ని కొలవడానికి ఉన్నటువంటి ఒక ఇండికేటర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటాం. దీన్ని తయారు చేసేది ఐక్యరాజ్య సమితికి చెందినటువంటి అనుబంధ సంస్థ యుఎన్డిపి అని అంటారు. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేటువంటి సంస్థ దీన్ని ప్రతి సంవత్సరం 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా విడుదల చేస్తూ ఉంటుంది. అయితే వాస్తవంగా జాగ్రత్తగా చూడండి, యుఎన్ఓ ఏర్పాటైంది వచ్చి 1945లో, యుఎన్డిపి ఏర్పాటైంది వచ్చి 1965లో. ఈ యుఎన్డిపి అనేటువంటి వాళ్ళు హెచ్డిఐని రూపొందిస్తున్నటువంటిది 1990 నుంచి ప్రతి సంవత్సరం కూడా రూపొందిస్తూ ఉన్నారు. అయితే దీన్ని మొట్టమొదటిసారిగా రూపొందించినటువంటి వ్యక్తి ఎవరంటే పాకిస్తాన్కి చెందినటువంటి ప్రముఖ ఆర్థిక నిపుణుడు, ఆ దేశానికి ఆర్థిక శాఖ మంత్రిగా కూడా పనిచేసినటువంటి మహబూబుల్ హక్. ఓకేనా, ఏం పేరు ఆయన పేరు? మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఆయన తయారు చేశారు మొట్టమొదటిసారిగా 1990లో. అయితే ఇతనికి సహాయం చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. మన భారతదేశానికి చెందినటువంటి సంక్షేమ ఆర్థికవేత్తగా పిలువబడుతున్నటువంటి అమర్త్య సేన్ కావచ్చు. ఓకేనా, అమర్త్య సేన్ అనేటువంటి ఆయన కావచ్చు. సో అదేవిధంగా రిచర్డ్ జాలీ కావచ్చు, రిచర్డ్ జాలీ అనేటువంటి ఆయన కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా మేఘనాథ్ దేశాయ్ కావచ్చు, మేఘనాథ్ దేశాయ్ కావచ్చు. సో అదేవిధంగా రనీష్ అనేటువంటి ఆయన కావచ్చు. సో ఇలాంటి అందరూ కూడా ఈ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని 1990వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మహబూబుల్ హక్ అనేటువంటి ఆయన తయారు చేయడంలో ఈ ఆర్థిక నిపుణుల యొక్క సహకారం కూడా ఉంది. అయితే వీళ్ళెవరినో కూడా హెచ్డిఐ రూపకర్తగా పిలవరు. హెచ్డిఐ రూపకర్తగా వచ్చి ఈ పాకిస్తాన్కి చెందినటువంటి మహబూబుల్ హక్ అనేటువంటి ఆయన్నే పిలుస్తూ ఉంటారు. మహబూబుల్ హక్ అనేటువంటి ఆయన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ హెచ్డిఐ ఉంది కదా, ఈ హెచ్డిఐని రూపొందించేటప్పుడు 3 రకాలైనటువంటి పారామీటర్స్ ని పరిగణలోకి తీసుకుంటా ఉంటారు. మరి ఏంటి ఆ పారామీటర్స్ అనేటువంటివి ఒకసారి మనం కానీ చూసినట్లయితే జాగ్రత్తగా చూడండి. ఒకటి మనందరికీ కూడా అర్థం అవడానికి ఆయుర్దాయము అని పిలుస్తారు. ఆయుర్దాయము అని తెలుగులో పిలుస్తారు. ఇంగ్లీష్లో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని అంటాం. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అని అంటారు. సో పుట్టినప్పటి నుంచి నీవు ఎంత మంచిగా జీవన విధానం అనేటువంటి దాన్ని కొనసాగించావు అనేటువంటి దాన్ని బట్టి పరిగణలో తీసుకుంటారు దీన్ని. సరే, ఇక్కడ దీనికి చూడండి, మామూలుగా దీనికి కనిష్ట వాల్యూ వచ్చి ఒక 20 ఇచ్చారు. అదేవిధంగా గరిష్ట వాల్యూ వచ్చేసి దీనికి 85 ఇచ్చారు. 85 ఇచ్చారు కనిష్టంగా, గరిష్టంగా. నెక్స్ట్ రెండోది వచ్చి ఎడ్యుకేషన్, విద్య. సో విద్య, ఎడ్యుకేషన్, దీన్నే ఏమంటారంటే ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు. ఎడ్యుకేషనల్ అటైన్మెంట్ ఇండెక్స్ అని పిలుస్తూ ఉంటారు, ఈఏఐ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది మళ్ళీ 2 రకాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఒకటి స్మాల్ ఏ అన్నారు, స్మాల్ ఏ అన్నారు. సో ఇక్కడ 2 రకాలు, విద్య అనేటువంటి దాన్ని 2 రకాలుగా తీసుకున్నారు. ఓకేనా, ఎక్స్టెండెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని అన్నారు, ఎక్స్టెండెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని అన్నారు, ఎక్స్టెండెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని అన్నారు. సో దీనికి కనిష్ట వాల్యూ వచ్చేసి, సో అంటే మామూలుగా అంటే ఇయర్స్ ఎక్స్టెండెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటి దాన్ని 7 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా వయసున్నటువంటి వ్యక్తులు
స్కూళ్ళల్లో ఎన్ని సంవత్సరాలు చదివారు అనే దాన్ని బట్టి పరిగణలో తీసుకుంటారు. ఇక్కడ కనిష్ట వాల్యూ వచ్చేసి 0 ఇచ్చారు, గరిష్ట వాల్యూ వచ్చి 18 సంవత్సరాలు ఇచ్చారు. రైట్. ఇక్కడ ఆయుర్దాయం కూడా కనిష్టంగా 20 సంవత్సరాలు, గరిష్టంగా 85 సంవత్సరాలు ఇచ్చారు. సో నెక్స్ట్ రెండోది జాగ్రత్తగా చూడండి, మీన్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని అంటారు. మీన్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని పిలుస్తారు. దీన్ని మనం సింపుల్ గా MYS అని పిలుస్తారు. ఓకేనా, MYS లేదా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అని పిలుస్తూ ఉంటారు. సో దీనికి వచ్చి 0 ఇచ్చారు లీస్ట్, గరిష్టంగా వచ్చి 15 సంవత్సరాలు ఇచ్చారు. ఇక్కడ మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటి దాన్ని 25 సంవత్సరాలు పైబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో వారు స్కూళ్ళల్లో ఎన్ని సంవత్సరాల పాటు చదివారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్థాయి ఏంటి అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. అంటే ఎక్స్టెండెడ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటి దాన్ని 7 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల దాకా వయసు ఉన్నటువంటి వ్యక్తులు స్కూళ్ళల్లో ఎన్ని సంవత్సరాలు చదివారు, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ స్థాయి ఏంటి అనేటువంటి దాన్ని పరిగణలో తీసుకుంటారు. అదేవిధంగా మీన్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అనేటువంటి దాన్ని 25 సంవత్సరాల కంటే పైబడినటువంటి వ్యక్తులు స్కూళ్ళల్లో లేదా పాఠశాలలో ఎన్ని సంవత్సరాలు వాళ్ళు చదివారు అనేటువంటి దాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈఓఎస్ అనేటువంటి దాన్ని 0 కనిష్టంగా గరిష్టంగా 18 సంవత్సరాలు తీసుకుంటారు. MOS అనేటువంటి దాన్ని కనిష్టంగా 0 తీసుకుంటారు, గరిష్టంగా 15 సంవత్సరాలు తీసుకుంటారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి జీవన ప్రమాణం అని అంటారు. మూడోది ఏంటి? జీవన ప్రమాణము. ఓకేనా, జీవన ప్రమాణం అనేటువంటి దాన్ని తీసుకుంటారు. ఈ జీవన ప్రమాణం అనేటువంటి దాన్ని ఓకేనా, జీవన ప్రమాణం అనేటువంటి దాన్ని సో జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు కనిష్టంగా దీన్ని వచ్చేసి మన వాళ్ళు దేంట్లో చెప్తారంటే జీవన ప్రమాణం అనేటువంటి దాన్ని ఇక్కడ జాగ్రత్తగా చూడండి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ క్యాపిటల్ చెప్తా ఉంటారు. గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఫర్ పర్ క్యాపిటా అంటే GNIలో పర్ క్యాపిటా అంటే తలసరి ఆదాయం, GNI పరంగా తలసరి ఆదాయాన్ని లెక్కిస్తూ ఉంటారు అన్నమాట. సో జాగ్రత్తగా చూడండి, 2009వ సంవత్సరం వరకు GDPలో తలసరి ఆదాయం అనేటువంటి దాన్ని ప్రామాణికంగా తీసుకునేవారు. 2010వ సంవత్సరం నుంచి GNIలో తలసరి ఆదాయాన్ని ప్రామాణికంగా తీసుకుంటున్నారు. సో GDP, ఒక దేశ GDP డివైడెడ్ బై ఓకేనా, అంటే ఇప్పుడు తలసరి ఆదాయం లెక్కేస్తాం కదా, మొత్తం GDP డివైడెడ్ బై జనాభాతో లెక్కిస్తే ఎంత వస్తే అంతే తలసరి ఆదాయం. అయితే ఇక్కడ అది 2009 వరకు, 2010 నుంచి GNI డివైడెడ్ బై దేశ జనాభా, అప్పుడు ఎంత వస్తే అదే తలసరి ఆదాయం, పర్ క్యాపిటా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ పర్ క్యాపిటా అనేటువంటి దాన్ని సో US డాలర్స్లో లెక్కిస్తూ ఉంటారండి, US డాలర్స్లో లెక్కిస్తూ ఉంటారు. అది ఇక్కడ చూడండి, జీవన ప్రమాణం అనేటువంటి దానికి లీస్ట్గా మన వాళ్ళు $200 ఇచ్చారు, US డాలర్స్ ఇచ్చారు. సో అదేవిధంగా గరిష్టంగా చూసినట్లయితే 75,000 US డాలర్స్ అనేటువంటి దాన్ని ఇచ్చారు. అంటే వాళ్ళు ఎంతగానో ఖర్చు చేయగలిగితే ఒక సంవత్సరానికి ఇలా తీసుకున్నారన్నమాట. ఇలా తీసుకున్నప్పుడు ఫార్ములా కానీ మనం చూసామనుకోండి, ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇప్పుడు మామూలుగా మనకి ఏం చేస్తాం, ఫార్ములా ఏంటి ఏదన్నా ఒక దానికి, ఇప్పుడు ఆయుర్దాయం అనుకోండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్ అనుకోండి. సో వాస్తవమైనటువంటి విలువ మైనస్ కనిష్ట విలువ అదేవిధంగా డివైడెడ్ బై గరిష్ట విలువ మైనస్ కనిష్ట విలువ ఇలా వేసి చేస్తారన్నమాట లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఇండెక్స్. అంటే ఉదాహరణ భారతదేశం తీసుకుందాం. మన భారతదేశంలో ఇప్పుడు ఒక వ్యక్తి మామూలుగా ఎన్ని సంవత్సరాలు నివసిస్తా ఉన్నాడు, ఒక 70 సంవత్సరాలు అనుకున్నాం ఎగ్జాంపుల్గా.
మన ఇండియా. వాస్తవంగా రియల్గా మన దేశంలో ఎల్ఏఐ ఎంత 70 సంవత్సరాలు అనుకుందాం. వాస్తవమైన విలువ వచ్చి 70 మైనస్ కనిష్ట విలువ ఎంత ఇచ్చారు వాళ్ళు 20, గరిష్ట విలువ ఎంత ఇచ్చారు 85, కనిష్ట విలువ ఎంత 20. అంటే ఇప్పుడు 50 డివైడెడ్ బై, సో 85లో 20 తీయేస్తే ఎంత వస్తుంది 65 కదా, 65. ఇప్పుడు ఎంత వస్తే అంత అన్నమాట. ఇది ఎల్ఈఐ వాల్యూ. సో ఇలా మన వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటిని కూడా లెక్కించి ఈఐను కూడా అదే విధంగా లెక్కేస్తూ ఉంటారు. సో అదే విధంగా జీవన ప్రమాణాన్ని కూడా అదే విధంగా లెక్కేస్తూ ఉంటారు. ఓకేనా, పర్చేసింగ్ పవర్ ప్యారిటీ. సో యుఎస్ డాలర్స్ని పర్చేసింగ్ పవర్ ప్యారిటీలో లెక్కేస్తూ ఉంటారు. రైట్, సరే ఇక్కడ మనం చూద్దాం. సరే జాగ్రత్తగా చూద్దాం. చూడండి, ఇలా లెక్కేసిన తర్వాత ఏం చేస్తారంటే వాటికి గుణమధ్యాన్ని లెక్కిస్తూ ఉంటారు. గుణమధ్యాన్ని లెక్కిస్తూ ఉంటారు. సో జిఎం అని పిలుస్తూ ఉంటారు. మొత్తం లెక్కేసిన తర్వాత ఎంత వాల్యూ వచ్చింది అనేటువంటి దాన్ని. ఇప్పుడు వచ్చి ఆయుర్దాయము ప్లస్, సో విద్య ప్లస్ అదేవిధంగా జీవన ప్రమాణము డివైడెడ్ బై 3 ఎంత వస్తే అంత అన్నమాట వాల్యూ. గుణమధ్యాన్ని లెక్కేసిన తర్వాత ఒక దేశానికి వాల్యూ లెక్కేస్తారు. గుణమధ్యం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ దేని లెక్కేస్తారు, గుణమధ్యం అనేటువంటి దాన్ని లెక్కేస్తూ ఉంటారు. లేదా దీన్ని ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. ఇలా చెప్పకపోతే జిఎం ఇజ్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఆఫ్, సో ఆయుర్దాయము ఇంటూ విద్య ఇంటూ జీవన ప్రమాణము అనేటువంటి దాన్ని వేసినా కానీ ఇక్కడ ఒక దేశం యొక్క వాల్యూ అనేటువంటిది వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ హెచ్డిఐ వాల్యూ ఉంటుంది కదా, ఈ హెచ్డిఐ వాల్యూ అనేటువంటిది 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. 0 నుంచి 1 మధ్యలో ఉంటుంది. నువ్వు 0 గాని వచ్చినావు అనుకో అభివృద్ధి చెందనటువంటి దేశం అని చెప్పి లెక్క అన్నమాట. నీకు అభివృద్ధి చెందనటువంటి దేశం. అదే 1 వచ్చింది అనుకోండి బాగా అభివృద్ధి చెందినటువంటి దేశం అని చెప్పి లెక్కేస్తూ ఉంటారు. సరే ఇక్కడ మనం చూద్దాం. చూడండి, అంటే 0 వచ్చేసి లీస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కలిగినటువంటి దేశంగా, సో 1 గానైతే వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ కలిగినటువంటి కంట్రీగా మన పరిగణలో తీసుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ హెచ్డిఐ పరంగా ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలను వచ్చి 4 రకాలుగా వర్గీకరణ చేశారు. సో 1వది వచ్చి లీస్ట్ హ్యూమన్ డెవలప్మెంట్ కలిగినటువంటి దేశం అని అన్నారు. ఇది వచ్చి 0.000 నుంచి 0.549 వరకు వాల్యూ గాని ఉంటే అవి అల్ప అభివృద్ధి హ్యూమన్ డెవలప్మెంట్ కలిగినటువంటి కంట్రీస్ గా పరిగణిస్తున్నారు. నెక్స్ట్ 2వది కానీ చూసినట్లయితే మిడిల్ హ్యూమన్ డెవలప్మెంట్ కలిగినటువంటి కంట్రీ. ఇది వచ్చి 0.500 నుంచి 0.699. నెక్స్ట్ అదే విధంగా 3వది సో డెవలప్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీ, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశం అన్నమాట హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ పరంగా. ఇది వచ్చి 0.700 నుంచి, సో జాగ్రత్తగా చూడండి, 0.799 వరకు. నెక్స్ట్ అదే విధంగా 4వది వెరీ హై, అంటే బాగా వెరీ హై డెవలప్మెంట్ హ్యూమన్ డెవలప్మెంట్ కంట్రీగా పరిగణిస్తున్నారు. ఇది 0.800 మరియు అంతకంటే ఎక్కువ వాల్యూ కలిగినటువంటి దేశాలను వచ్చి బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు. అభివృద్ధి చెందినటువంటి దేశాలు వేరు, బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాలు వేరు. అయితే ఇక్కడ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటిది, మనకు 2023 సంవత్సరంలో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు హెచ్డిఐ అనేటువంటి దాన్ని విడుదల చేశారు. ఈ హెచ్డిఐలో జాగ్రత్తగా చూడండి, ఎప్పుడు రిలీజ్ చేశారు, 2023లో కదా. 2023లో విడుదల చేసినప్పుడు దాంట్లో డేటా వచ్చేసి 2021, 2022 ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకుంటా ఉంటారు. 2021, 2022 ఫైనాన్షియల్ ఇయర్ని తీసుకుంటా ఉంటారు. సో అయితే మనం రిపోర్ట్ వచ్చి 2023 అని చెప్పి చదువుతా ఉంటాం. ఈ 2023 సంవత్సరంలో హెచ్డిఐ 2023 సంవత్సరంలో మనం కానీ చూసినట్లయితే మొత్తం 191 దేశాలలో హెచ్డిఐ అనేటువంటి దాన్ని లెక్కేశారు. ఎన్ని దేశాల్లో? 191 దేశాలలో హెచ్డిఐ అనేటువంటి దాన్ని లెక్కేశారు. ఇక్కడ మన దేశం వచ్చేసి ఇక్కడ
131వ పొజిషన్ లో ఉంది. మన దేశం 131వ పొజిషన్ లో ఉంది. మన దేశం యొక్క హెచ్డిఐ వాల్యూ వచ్చేసి 0.633 0.633. అదేవిధంగా ప్రపంచంలో మొత్తంగా మనం కానీ చూస్తే ప్రపంచంలో హెచ్డిఐ వాల్యూ వచ్చేసి మనం కానీ చూసినట్లయితే సో 0.465 అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్డిఐ వాల్యూ అనేటువంటిది. అయితే ఇప్పుడు ఈ నివేదిక ప్రకారము ప్రపంచంలో బాగా అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో వచ్చేసి మొట్టమొదటి ప్లేస్ లో వచ్చి స్విట్జర్లాండ్ అనేటువంటిది ఉంది. అయితే ప్రతి సంవత్సరం కూడా నార్వే అనేటువంటి దేశం హెచ్డిఐలో ముందు వరుసలో ఉంటుంది. కానీ 2023లో విడుదల చేసినటువంటి హెచ్డిఐలో స్విట్జర్లాండ్ అనేటువంటిది మొట్టమొదటి స్థానంలో ఉంది. ఈ మధ్య కూడా బాగా ఈ స్విట్జర్లాండ్ ప్రసిద్ధుల్లో ఉంది. కారణం ఏంటంటే మన 2023 జనవరిలో అంటే ప్రతి సంవత్సరం కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనేటువంటి సదస్సు జరుగుతూ ఉంటుంది. మీ అందరికి కూడా తెలుసు. ఆ సదస్సుకి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పోతే ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలే. దాని మీద బాగా కూడా కాంట్రవర్సీ అయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, హెచ్డిఐలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ప్రస్తుతం స్విట్జర్లాండ్. అదేవిధంగా రెండవ స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చి నార్వే. నెక్స్ట్ జాగ్రత్తగా చూడాలి. మూడో స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చి ఐస్లాండ్. 4వ ప్లేస్ లో ఉన్నటువంటి దేశం వచ్చి హాంగ్ కాంగ్. మన పూరి జగన్నాథ్కి బాగా ఇష్టమైనటువంటి ప్లేస్ హాంగ్ కాంగ్. నెక్స్ట్ 5వ ప్లేస్ వచ్చి క్రికెట్ లో బాగా ఆడేటువంటి దేశం వచ్చి ఆస్ట్రేలియా. నెక్స్ట్ 6వది వచ్చేసి సో మీ అందరికి కూడా తెలుసు డెన్మార్క్. 7వది వచ్చి స్వీడన్. ఇది మీరు జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి. వీటి యొక్క హెచ్డిఐ వాల్యూ అనేటువంటిది అవసరం లేదు. మీకు బుక్స్ లో రాసేసి ఉంటారు కానీ వాటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మన దేశం ఎన్నో ర్యాంకులో ఉంది, మన దేశం యొక్క హెచ్డిఐ వాల్యూ ఎంత, ప్రపంచం వరల్డ్ వైడ్ గా హెచ్డిఐ వాల్యూ ఎంత అనేటువంటి దాని మీద అడగతారే గాని మొట్టమొదటి స్థానంలో ఉన్న దేశం ఏంటి అని అడగతారే గాని హెచ్డిఐలో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం యొక్క హెచ్డిఐ వాల్యూ ఎంత అనేటువంటి దాన్ని అడగరు. రైట్. నెక్స్ట్ అదే విధంగా లీస్ట్ లో మనం కానీ చూసామనుకో, లీస్ట్ లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం వచ్చి సౌత్ సుడాన్ అనేటువంటి దేశం ఉంది. నెక్స్ట్ 2వ ప్లేస్ లో కానీ చూసినట్లయితే చాడ్ అనేటువంటి దేశం ఉంది. 3వ ప్లేస్ లో కానీ చూసినట్లయితే నైగర్ అనేటువంటి దేశం ఉంది లీస్ట్ లో. అంటే 191వ పొజిషన్ లో వచ్చే సౌత్ సుడాన్ లో ఉంది. 190వ స్థానంలో వచ్చి చాడ్ అనేటువంటి దేశం ఉంది. అదే విధంగా 189వ ప్లేస్ లో వచ్చి నైగర్ అనేటువంటి దేశం అనేటువంటిది ఉంది హెచ్డిఐలో. ఓకేనా? రైట్. సో ఇది హెచ్డిఐ అనేటువంటిది దాని వాల్యూ, దానిలో తీసుకునేటువంటి పారామీటర్స్ అనేటువంటి వాటిని. సో ఇప్పుడు దీన్ని బట్టి మిమ్మల్ని ఏమని అడగచ్చు ప్రశ్నలు అని అడిగితే, హెచ్డిఐని ఎవరు రూపొందిస్తారు? యుఎన్డిపి వాళ్ళు రూపొందిస్తారు. హెచ్డిఐ రూపకర్తగా ఎవరిని పిలుస్తారు? సో మహబూబుల్ హక్ అనేటువంటి వ్యక్తిని పిలుస్తారు. ఇతను పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. సో అదేవిధంగా ఇటీవల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ అనేటువంటి దాన్ని యుఎన్డిపి వాళ్ళు ప్రకటించారు. అందులో భారతదేశం ఎన్నో పొజిషన్ లో ఉంది. భారతదేశం యొక్క హెచ్డిఐ వాల్యూ ఎంత, అదే విధంగా ప్రపంచం యొక్క యావరేజ్ గా మనం చూసినట్లయితే సో ఎంత అని అడగచ్చు, 0.465. అదే విధంగా టాప్ పొజిషన్ లో ఉన్నటువంటి దేశం ఏంటి? ఎందుకైనా మంచిది టాప్ 3ని మీరు గుర్తుపెట్టుకోండి. లీస్ట్ లో 3 గుర్తుపెట్టుకోండి. 5, 4, 6 ఇన్ని కూడా అవసరం లేదు. 3 కానీ పెట్టుకుంటే ప్రశ్న ఎలా అడిగినా గానీ మీరు ఆన్సర్ అనేటువంటి దాన్ని చేయగలరు. రైట్. నెక్స్ట్ టాప్ లో ఉన్నది ఎవరు, లీస్ట్ లో ఉన్నటువంటిది ఎవరు, ఎన్ని దేశాలని పరిగణలోకి తీసుకున్నారు, ఇలా అడగచ్చు. ఇప్పుడు మీరు చూడండి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హెచ్డిఐ వాల్యూతో పోలిస్తే భారతదేశం అనేటువంటిది ఆ హెచ్డిఐ వాల్యూ కంటే ఎక్కువగానే ఉంది. అంటే 0.465 తో పోలిస్తే 0.633 అనేటువంటిది ఎక్కువే. అదే విధంగా భారతదేశం ఏ రకమైనటువంటి దేశం హెచ్డిఐ పరంగా? అల్ప అభివృద్ధి చెందినటువంటి దేశమా, మధ్యస్థ అభివృద్ధి చెందినటువంటి దేశమా, అభివృద్ధి చెందినటువంటి దేశమా, సో అధిక అభివృద్ధి చెందినటువంటి దేశమా? అంటే భారతదేశం అనేటువంటిది
మధ్యస్థ అభివృద్ధి చెందినటువంటి దేశం. మన వాల్యూ ఎంత? 0.633 కదా. అంటే మనం ఎక్కడున్నాం? మధ్యస్థ అభివృద్ధి చెందినటువంటి దేశంగా భారతదేశం అనేటువంటిది ఉంది. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. బ్రిక్స్ దేశాల్లో ఎంత ఉంది, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలు ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా అవసరం లేదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ వచ్చి 161వ పొజిషన్లో ఉంది, చైనా వచ్చి 79వ ప్లేస్లో ఉంది. మనకంటే పాకిస్తాన్ దరిద్రంగా ఉంది, మనకంటే హెచ్డిఐలో ముందు వరుసలో చైనా వాళ్ళు ఉన్నారు. అయినా కానీ ఈ పక్క దేశాలు ఏమి కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బ్రిక్స్ కూడా అవసరం లేదు. మీరు ఇది గుర్తుపెట్టుకోండి, చాలు, సరిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.